ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితాస్ అడ్డా. సో నేనైతే ఇవాళ మీకు నా ఈ బ్లాగ్లో ఫేమస్ అయిన స్వర్ణగిరి టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన విశేషమే, ఇదైతే ఆనేపల్లి హిల్స్లో అండ్ భువనగిరి లొకేషన్లో ఉంది. అండ్ అరౌండ్ హైదరాబాద్ నుంచి మీకు ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి 47 కిలోమీటర్స్ అయితే పడుతుంది. అండ్ యాదాద్రి టెంపుల్ నుంచి అయితే 20 కిలోమీటర్స్ అవుతుంది. సో ఈ టెంపుల్ యొక్క నా ఎక్స్పీరియన్స్, నా లైవ్ ఎక్స్పీరియన్స్, నేను వెళ్ళాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకోవడానికి కంప్లీట్ వీడియో. సో నేనైతే ఎంట్రన్స్ నుంచి వీడియో అనేది మొత్తం తీసాను అనమాట. సో ఎంట్రీ అయిన వెంటనే అండ్ ఎంట్రన్స్, ఈ గోపురం, ఇవన్నీ మీరు చూడొచ్చు క్లియర్గా వీడియోలో ఎలా అయితే ఉందో. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సింప్లీ సూపర్. అసలు ఎంత బాగుందంటే టెంపుల్ అరౌండ్ 22 acres ఆఫ్ ల్యాండ్లో చాలా అంటే చాలా విశాలంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో మీకు కార్ పార్కింగ్కి కానీ అన్నిటికీ చాలా అంటే చాలా ఫీజిబిలిటీ ఉంటుంది. అండ్ మీకు ఈ బయట ఉన్న ఆర్కిటెక్చర్, బొమ్మలు, ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దర్శనంకి కూడా చాలా పెద్ద టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది. అండ్ లోపల కూడా మీరు దర్శనం చేసుకోవడానికి విజిట్ చేసేటప్పుడు కూడా మీకు అన్ని చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తుంటాయి. అన్ని రాజగోపురం 4 sides మీకు గోపురాలు అయితే ఉంటుందన్నమాట ఎంట్రన్స్కి. సో ఈ వీడియోలో మీకు అన్ని ఆర్కిటెక్చర్స్ ఏమేమైతే అక్కడ ఉన్నాయో, ఫేమస్ ఐడల్స్ అన్నీ నేను ఫొటోస్ ఇంకా క్లిప్స్ అనేది తీసి యాడ్ చేశాను. సో మీరు చూసుకోవచ్చు. ఈ జయగంట కానీ అండ్ బయట ఉన్న ఈ కోనేరు, ఆ కోనేరులోని మీకు విగ్రహం అనేది ఉంటుంది కదా, సో అది అన్నీ మీరు క్లియర్గా చూడవచ్చు అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఆ తేరు కూడా ఉంటుంది కదా, ఆ తేరుని కూడా నేను ఫోటో అయితే తీశాను. రథం అంటారు కదా దాన్ని. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.